తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఇగోనని ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సర్వోన్నతుడా మీకే ఘనత, సర్వాధికారి మీకే స్తుతి, సర్వసృష్టికర్త మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే మహిమ, మా ఉన్నత దుర్గమ మీకే ఘనత, మా రక్షణకర్త మీకే స్తుతి, సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ. అబ్బా తండ్రి మీకే స్తోత్రం, ప్రేమగల మా తండ్రి మీకే మహిమ, నిత్యుడగు మా తండ్రి నీకే స్తోత్రం, పరలోకపు తండ్రి మీకే మహిమ, ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రం, జ్యోతిర్మయుడగు మా తండ్రి మీకే స్తోత్రం, కనికరం గల మా తండ్రి మీకే మహిమ, మహిమ గల మా తండ్రి మీకే స్తుతి, నన్ను సృష్టించినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, నన్ను పుట్టించినటువంటి మా తండ్రి మీకే మహిమ, నన్ను స్థాపించినటువంటి మా తండ్రి మీకే ఘనత, మా యొక్క తండ్రి మీకే మహిమ, మనకందరికీ తండ్రి మీకే స్తోత్రం, యేసుక్రీస్తు యొక్క తండ్రి మీకే మహిమ, నీతిగల మా తండ్రి మీకే స్తుతి, రహస్యమంతున మా తండ్రి మీకే స్తోత్రం, నీతిమంతుల తండ్రి మీకే మహిమ, ఇజ్రాయెల్కు తండ్రి నీకే స్తోత్రం, జీవము గల మా తండ్రి మీకే ఘనత, మాకు రాజ్యం అనుగ్రహించటకు ఇష్టమై ఉన్న మా తండ్రి మీకే మహిమ, మహోన్నతుడకు మా దేవ మీకే స్తోత్రం, మహాదేవ మీకే మహిమ, జీవం గల మా దేవ మీకే స్తోత్రం, ప్రేమగల మా దేవ మీకే మహిమ, ప్రేమకు సమాధానముకు కారకుడమైనటువంటి మా తండ్రి మీకే ఘనత, ప్రేమగల మా దేవ నీకే స్తోత్రం, ఆదరణ అనుగ్రహించు మా దేవ నీకే స్తోత్రం, ఓర్పునకు ఆదరణకు కత్తి అయినటువంటి మా దేవ మీకే మహిమ, మహిమగల మా దేవ నీకే స్తోత్రం, కృపగల మా దేవ నీకే స్తోత్రం, కృపచేత మమ్మల్ని పిలిచినటువంటి మా దేవ నీకే స్తోత్రం, అబ్రహాము దేవ నీకే స్తోత్రం, ఇస్సాకు దేవ నీకే స్తోత్రం, యాకోబు దేవ నీకే స్తోత్రం. నాయన ఇదిగో తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయము తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన తండ్రి శిక్షను తండ్రి ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నాయన అయా దేవా నీకో తండ్రి, నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మేము బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో పాపం చేస్తున్నాం నాయన. నిజమే తండ్రి, నాయన ఇర్మియా గ్రంథములు తండ్రి మీరు 31:34 సెలవిచ్చినట్లు నేను వారి దోషములను అన్నిటిని క్షమించి వారి పాపములు ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకునని ప్రభు సెలవిస్తున్నాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని, మా పాపములకు విముకుడవు కమ్మని తండ్రి, ఇస్సోపుతో మా పాపములను పరిహరించమని తండ్రి, హిమం కంటే తెల్లగా ఉన్న మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని వేడుకుంటున్నామయ్యా. అయా నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు అయ్యా. అయా నీకు మొరపెట్టి వారందరి ఎడ్ల కృపాక్షేమ గల దేవుడు అయ్యా. అయా మీ సన్నిధిలో నేను మమ్మల్ని అందరినీ మన్నించండి అయ్యా. అయా ఇదిగో తండ్రి, నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, నాయన ఇదిగో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము అందరము ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటును మాకు దాయిచేయండి అయ్యా. అయ్యా ఈ పరలోకపు కణానులకు మరి నాయన మేము ప్రయాణము చేయుచుండగా తండ్రి, మా ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి తోడుంచండి నాయన, మీ కృప తోడుంచండి అయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దాయిచండి అయ్యా. అయ్యా యుక్తంగా ఏ విధముగా ప్రార్థన చేయవలనో మేము ఎరగని వారమయ్యా. అయ్యా తండ్రి, నాయన ప్రార్థనా శక్తిని దయచేయండి అయినా, ప్రార్థన తప్పుడు దయచేయండి అయినా, ప్రార్థనా వరమును మాకు దయచేయండి అయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించండి అయ్యా. అయ్యా తండ్రి, మనసుతోనూ ఆత్మతోనూ తండ్రి నాయన మేము ప్రార్థన చేసినట్లు నాయన ఇక నేను సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా కుటుంబంలో ప్రతి ఒక్కరికి తండ్రి నాయన ఇక నేను రక్షణ భాగ్యము దయచేయండి అయినా. ఇక నేను ఒకరు రక్షణకు వస్తే ఇంకొకరు రక్షణకు రాలేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయనైనా, ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఎందరో నాయన పాపపు లోయలలో పడిపోయి ఉన్నారయ్యా. అయ్యా ఎందరో నాయన అయితే గాఢాంధకార లోయలో పడిపోయి ఉన్నారయ్యా. అయ్యో అందరూ నేత్రాసలో చిక్కుకొని పోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా విడుదల తండ్రి మీ బలమైన నామాన్ని పెట్టి ప్రకటన చేయుచున్నామయ్యా. సహాయము చేయండి నా రాజా. అయ్యా తండ్రి నాయన మీ కృప కాపుదల మాకు అనుగ్రహించి తండ్రి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును అంతం వరకు సహించే
సహించే నాయన మీ శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా బలహీనమైనటువంటి బిడ్డలమయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధి తోడుంచండి అయ్యా. మీ కృప తోడుంచండి అయ్యా. అయ్యా అయ్యా మీ తోడు లేనిది మేము ఏమీ చేయలేమయ్యా. అయ్యా మీ సన్నిధి మీ కృప మాకు తోడించి మమ్మల్ని నడిపించమని తండ్రి ఉదయకాల సమయంలో అర్థిస్తున్నాను. ఆయన బేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అరుదైన ఆహార విషయంలోనూ, వారి ప్రతి అవసరతలోనూ క్రీస్తు ఐశ్వర్యంజు వారి ప్రతి అవసరతలు తీర్చమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మనం ముఖ్యంగా యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవ్వన బిడ్డలకు అందరికీ కూడా తండ్రి నాయన ఏసేపు వలె పరిశుద్ధులుగా బ్రతినట్లు నాయన మీ కృప కాపుదల దాయిచ్చండి అయ్యా. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన మా రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మా దేశంలో శాంతిని, సమాధానం, రక్షణ దాయిచ్చండి మా దేశంలో ఉన్నటువంటి అధికారులనే కానీ, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ, రైతులనే కానీ, కూలీలనే కానీ, ఉద్యోగస్తులనే కానీ, సామాన్య ప్రజలనే కానీ, వ్యాపారస్తులనే కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అందరికీ రక్షణ, మారు మనసును దాయిచ్చండి అందరూ తండ్రి నీవే నిజమైన దేవుడిని గుర్తిరినట్లు వారి మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. బండలను రాత ఉదయాలు తీసివేసి మెత్తను మాంస హృదయాల వరకు అనుగ్రహించండి అయ్యా స్వార్థ ప్రకాశం వారి హృదయాల్లో ప్రకాశించినట్లు తండ్రి మీ సన్నిధి, మీ కృప తండ్రి మీ సన్నిధి, మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా మా దేశంలో ఉన్న ప్రతి అధికారికి తండ్రి రక్షణ భాగ్యము దయచేయండి ఇక తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి ప్రజకి శాంతిని, సమాధానం దయచేయండి అయ్యా తండ్రి మహమ్మగల మహారాజా, ప్రేమగల మా తండ్రి నాయనా ఇగో తండ్రి మీ సన్నిధిలో అక్రమం అక్రమం విస్తరించిందండి. ప్రేమ చల్లారిపోతుంది తండ్రి ఇక చివరి దినాలలో ఉన్నామయ్యా. మీ ప్రియ కుమారుడు రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ బుద్ధిగల కన్యకుల వలె సిద్ధపడి ఉన్నట్లు మాకు సహాయం చేయండి అయ్యా. ఇంకో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి పుట్టినరోజులు, పెళ్లిరోజులు జరుపుకునే బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము ఎండిన దీవులతో నింపమని అడుగుచున్నామయ్యా. నాయన మరి ముఖ్యముగా తండ్రి ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధులు నాయన మాకు అందరికీ కూడా జ్ఞాన హృదయము దయచేయండి ఇదిగో తండ్రి శోధనలోను, బాధల్లోను, వేదనలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దయచేయండి శోధన జయించడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని దయచేయండి ఇక సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి తోడ తండ్రి అప్పుల బాధలు ఉన్నటువంటి బిడ్డలందరినీ ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అప్పుల బాధల నుంచి విడిపించండి ఎందరైతే తల్లిదండ్రుల పరిస్థితి బాగోలేదని పిల్లలు ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా తండ్రి ఎంతమంది అయితే మీ సన్నిధిలో మోకరిల్లి ఇక ప్రార్థనతో ఏకీభవిస్తున్నారో బిడ్డలందరికీ విడుదల దయచండి ఏ సమస్యలు ఉన్నా తండ్రి ఆ సమస్యలను తీర్చివేయండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి ఇక స్వస్థత దాయిచ్చండి ఇక త్వరగా కోలుకోవడానికి కావాల్సినటువంటి మీ కృపా కాపుదల దాయిచ్చండి అయ్యా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని డ్యూటీలకి, ఆఫీసులకి, ఉదయకాల సమయంలో వెళ్తున్న చోటు బిడ్డలని తండ్రి మీ సన్నిధి తోడించి, మీ కృప తోడించి, మీ దారెక్కలు చాటిన బిడ్డలను వారి పని పట్ల మీరు తోడై ఉండి సాయంకాలం వారి పని పట్ల ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోకున్నట్లు మీ సన్నిధి, మీ కృప కాపుదల దయచేయమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యముగా తండ్రి ఇక సువార్తకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. మేము సువార్త ప్రకటన చేస్తుండగా మమ్మే తిరుగుబడి చేస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. అయ్యా సోషల్ మీడియా అనేక రకాల దోషణ మాట్లాడుచున్న బిడ్డలు అయ్యా వారి బిడ్డలు ఏం చేస్తున్నారో వారికి తెలియదు అటువంటి బిడ్డలందరినీ మన్నించండి అయ్యా తండ్రి ఇదిగో మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల మీ దయచేయమని అడుగుచున్నాం అనేకులకు సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని సేవకుల కుటుంబాలను వారి వారి సార్వత్రిక సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి తండ్రి. అటువంటి కుటుంబాలకు అందరికీ నిత్య జీవం దయచేయండి అలాగే తండ్రి మేమందరము కూడా తండ్రి శాంతిని, సమాధానం, ప్రేమను, ఐక్యత కలిగి ఉండినట్లు సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి జ్ఞాన హృదయం దయచేసి నడిపించమని అడుగుతున్నాను సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాల ఉదయం సాయంకాల ప్రార్థనలు చేయనట్లు ప్రార్థనా శక్తిని దయచేయమని అడుగుతున్నాను మరి ముఖ్యముగా తండ్రి నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి విడిపించండి ఇక తండ్రి మొబైల్ ఎక్కువగా చూస్తున్నారయ్యా. అనేక మంది బిడ్డలు తండ్రి సమయాన్ని వృధా చేసుకుంటున్నారయ్యా. అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
అంతేకాదయ్యా తండ్రి, ఇగోనైనా టీవీ సీరియల్స్లోనే కానీ సినిమాలు అశ్లీల చిత్రాలు చూసి తండ్రి తనను తాను తండ్రి నాశనానికి వెళ్ళే మార్గంలో పరుగులు తీస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన. సరే రాశిలో పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారైనా, ఎందరో పాపపు లోయలలో పడిపోయిన బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. మీ కృపా కాపుదలు దాయిచ్చండి అయ్యా. అయ్యా మేమందరము ప్రేమ, విశ్వాసము, ఆశా నిగ్రహము, మంచితనము, దీర్ఘశాంతము, దయాలత్వము అనేటువంటి నాయన సమాధానము, సంతోషమైనటువంటి ఆత్మఫలాలు మేము పండే విధముగా తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా బిడ్డలందరికీ కూడా తండ్రి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఉద్యోగంలో ఎటువంటి సమస్యలున్నా తీసివేయండి అయ్యా. అయ్యా ఏ విధమైన సమస్యలు లేకుండా, ఏ విధమైన అలజడి లేకుండా తండ్రి శాంతియుతంగా తండ్రి తన ఉద్యోగం చేసుకోవడానికి నాయన కృప చూపించండి ఆయన. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో వారిని జతపరచండి అయినా. ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మా బిడ్డలను దాయిచ్చండి అయినా. మా బిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన ఆడబిడ్డలను దాయిచ్చండి తండ్రి. ఇగో తండ్రి యవన బిడ్డలందరూ కూడా తండ్రి పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి నాయన యవ్వన కాలంలో మీ కాడి మోయట నాయన మంచిదని సెలవిస్తున్నారు కదా తండ్రి. యవ్వన కాలంలో నాయన మీ కాడి మోయినట్లు యవ్వన బిడ్డలకు అందరికీ నాయన ఇక నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దాయిచ్చేయమని నాయన హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారే దేవుని చూచేదని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేమందరము హృదయం నిండా వాక్యం నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును, జ్ఞానమును, బుద్ధిని మాకు అందరికీ అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా ఈ ముఖ్యంగా తండ్రి నాయన ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని నాయన ప్రార్థనతో నాయన ఇగో తండ్రి అవరగాడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో తండ్రి మీ మెండైన దేవులతో నింపమని, మీ కృపా కాపుదల దయచేయమని, మీ రక్షణ భాగ్యము లేని వారికి రక్షణ భాగ్యం దయచేయని, బాప్తిసం తీసుకోకుండా వెనకం చేస్తున్న బిడ్డలకి అందరికీ నాయన మీ ఆత్మశక్తిని దయచేసి త్వరగా బాప్తిసం తీసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా చివరి దినాలలో ఉన్నామయ్యా. అయ్యా మేమందరము కూడా తండ్రి నాయన మాకందరికీ పరిశుద్ధాత్మ శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించి తండ్రి నాయన బలహీనటువంటి మమ్మల్ని కూడా తండ్రి మమ్మల్ని నడిపించమని, ఈ పరలోపు కణాను ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల తోడించి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.